భక్తులారా, ఆంధ్ర మహాభాగవతం ప్రారంభించే ముందు సాధన అనే ఒక చిన్న పిల్ల భగవంతుడి మీద ఒక పాట పాడతానని వచ్చింది. ఆ పాట వినండి. जगदीश हरे स्वामी जय जगदीश हरे भक्त जनों के संकट टास जनों के संकट शर में दूर करे ओम जय जगदीश हरे भक्त जनों के स्वामी जय जगदीश हरे दत्त जनों के संकट दास जनों के संकट शरण में दूर करे ओम जय जगदीश हरे ओम जय जगदीश हरे। శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, ఆంధ్ర మహాభాగవతం తృతీయ స్కందంలో ఉన్నాం మనం. నిన్న 339వ పద్యం వరకు మనం చదువుకున్నాం. ఈ రోజున 340 నుండి కొనసాగిద్దాం. విదురుడు దురిదావని విదురుడు మునివరుని చూచి ప్రియము మనమునను కదురగ ఇట్లని పలికే అతి దురంతంబైన విష్ణుదేవుని మహిమన్. పాపాలనే కొండలని ఖండించడంలో వజ్రాయుధం వంటి వాడు విదురుడు. ఆయన మనసు సంతోషంతో ఉప్పొంగిందనమాట మైత్రేయుడి యొక్క మాటలు వినంగానే. అప్పుడు ఆయన మైత్రేయుడిని చూచి అంతు చిక్కని మహావిష్ణువు యొక్క మహిమ వల్లనే అమరే భువనంబులతని కాలాఖ్యతయును గణుతు చేయు తదీయ లక్షణములు అర్థి నాకు ఎరిగింపుమయ్య వివేక చరిత అని నా మైత్రేయుడు అవిదురునకు ఇట్లనియే. అటువంటి పరాత్పరుని యొక్క కాలస్వరూపాన్ని, దాన్ని లెక్కించే విధానాన్ని, దాని లక్షణాలని వివేకవంతుడైన నువ్వు నాకు వివరించి చెప్పు అని అడగగానే అప్పుడు విదురునితోటి మైత్రేయుడు ఇలా అంటున్నాడు. ఆద్యంత శూన్యంబు అవ్యయంబై తగు తత్వమింతకు ఉపాదానమగుట గుణ విషయములు గైకొని కాలమును మహదాది భూతములు తన్నాశ్రయింప కాలానురూపంబు గైకొని ఈశుండు తన లీలకై తను తా సృజించే కరమొప్పాఖిల లోకములందు తానుండు తనలోన అఖిలంబు తనరుచుండు కాన విశ్వమునకు కార్యకారణములు తాన ఆ మహాపురుషుని తనువు వలన భాసి విశ్వంబు విరియే ప్రభాసముంది మానిదాచార ఈ వర్తమాన సృష్టి. సదాచార సంపన్నుడవైన ఓ విదురా, చెప్తాను విన్నాయన నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం. మొదలనేది చివరనేది లేని తరిగిపోని తత్వమే ఈ సృష్టికి అంతటికి ప్రధానమైన కారణం. అందువల్ల గుణాలు, ఇంద్రియార్థాలు, మహత్తు, పంచభూతాలు తన్ను ఆశ్రయించగా ఈశ్వరుడు కాలానికి అనురూపమైన రూపం ధరించిన వాడై తన వినోదం కోసమే తాను సృష్టి మొదలుపెట్టాడయ్యా. సత్వ, రజ, తమో గుణాత్మకమైన ప్రకృతిలో వచ్చే మార్పే కాలం యొక్క రూపం సుమ. ఆది అంతం లేని ఆ కాలంలో విశేషాలేం లేవు. భగవంతుడు
రూపం లేనివాడే అయినప్పటికీ ప్రకృతి యొక్క పరిణామాన్ని ఉపాధిగా స్వీకరించి సగుణాకారుడు అవుతున్నాడు. తన మహిమయందు ప్రతిష్ఠితుడైన భగవానుడికి ఇంకొక ప్రతిష్ఠ అనేది అవసరం లేదు. నిజానికి ఇంకొక ఆశ్రయం అనేది అవసరం లేదు. అయినా కూడా ఆ కాలాన్ని ఉపాదానంగా అంటే ముడిసరుగ్గా చేసుకుని ఆయన జగత్తు యొక్క రూపాన్ని ప్రకటిస్తున్నాడు, దాన్ని ఆసరాగా చేసుకుని. ఆ భగవానుడి యొక్క మాయ చేత ఈ విశ్వం విలీనమై బ్రహ్మరూపంలో ఉన్నది ప్రకటిస్తున్నాడు. ఈ విధంగా సృష్టించిన సమస్త లోకాల యందు ఈశ్వరుడు ఉంటాడు. ఈ ఈశ్వరుని యందు సమస్త లోకాలు కూడా ప్రకాశిస్తూ ఉంటాయి. కాబట్టి విశ్వానికి కార్యము కారణము రెండూ కూడా ఆయనే. ఆ పరమ పురుషుడి యొక్క శరీరం నుండి విడివడి ఈ విశ్వం విరాజిల్లుతూ ఉంది. ఈ విధంగా వర్తమాన సృష్టి ఏర్పడింది అని తెలుసుకో. తెర గొప్ప అఖిల విశ్వము పురుషోత్తము మాయ చేత పుట్టుం పెరుగును నిరతిం పొందుచునుండు కరమర్ధిన్ భూత భావి కాలములందు. ఆ పురుషోత్తరం యొక్క మాయ వల్లనే ఈ జగత్తంతా కూడా ఒక క్రమంలో పుట్టి పెరిగి నశిస్తూ ఉంటుంది. ఈ జగత్తు ఇప్పుడు ఏ విధంగా అయితే ఉన్నదో ఇదివరకు కూడా అలానే ఉన్నది, భవిష్యత్తులో కూడా అలానే ఉంటుంది. అట్టి సర్గంబు అట్టి సృష్టి నవవిధంబు అందు ప్రాకృత వైకృతంబులు కాల ద్రవ్య గుణంబులను త్రివిధంబగు భేదంబు చే ప్రతి సంక్రంబంబులగుచునుండు. అందు మహత్తత్వంబు ప్రథమ సర్గంబు అది నారాయణ సకాశంబున గుణవైషమ్యంబునన్ పొందు ద్రవ్య జ్ఞాన క్రియాత్మక అహంకార తత్వంబు ద్వితీయ సర్గంబు అంటే రెండవ సృష్టి. శబ్ద స్పర్శ రూపరస గంధంబులను పంచతన్మాత్ర ద్రవ్యశక్తియుక్తమైన పృథివ్యాది భూత సర్గంబు మూడవ సర్గ. జ్ఞానేంద్రియంబులైన త్వక్కు చక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణంబులు కర్మేంద్రియములైన వాక్ పాణి పాద పాయు ఉపస్థలు అను దశవిధ ఇంద్రియ జననంబు చతుర్థ సర్గ నాలుగవ సృష్టి అన్నమాట. సాత్విక అహంకార జనితమైన సుమనోగణ సర్గంబు ఐదవ సర్గం బయ్యొప్పు అది మనోమయం బయ్యుండు. జీవలోకంబునకు అబుద్ధికృతంబులైన ఆవరణ విక్షేపంబులను చేయు తామస సర్గంబు ఆరవ సర్గ. ఈ 6 ఈశ్వరునకు లీలార్థంబులైన ప్రాకృతి సర్గంబుల నంబడు. ఇంకా వైకృత సర్గంబు 7వది మొదలుగా కలుగునవి. అవి కూడా వినిపిస్తా విను. పుష్పోత్పత్తి రహితంబులై ఫలించడు అశ్వత్థ ఉదుంబర పనస న్యగ్రోధాదులైన వనస్పతులను పుష్పితంబులై ఫల పాకాంతంబులైన వ్రీహి యవ ముద్గాజో ఆది ఔషధులను ఆరోహణాపేక్షంబులైన మాలతీ మల్లికాది లతలను త్వక్సారంబులైన వేణువు మొదలైనవి కరణీభూత మూలములను శిఖా విస్తృతములు లతా విశేష రూపములైన వీరుధములను పుష్పవంతములై ఫలప్రాప్తములకు చూతాది చూతం అంటే మామిడి చెట్టు ద్రుమంబులను అవ్యక్త చైతన్యంబులు ఊర్ధ్వ శ్రోతంబులు అంతఃస్పర్శంబులు తమప్రాయంబులైన స్థావరంబులైన ఈ 6 7వ సర్గంబు అయ్యే. 8వ సర్గంబు తిరియక్ సర్గంబు. తిరియక్లు అంటే పశుపక్షాలు. ఫస్ట్ 6 ఏమో ఈ మానవ శరీర నిర్మితానికి సంబంధించినవన్నీ. 7వది స్థావరాలు అంటే చెట్లు చేమలు ఇవన్నీ. 8వది తిరియక్ సర్గంబు అంటే పశుపక్షాలు. ఇది 28 భేదంబులు కలిగి ఇది ఈ పక్షులుట 28 రకాలుట.
శ్వస్తనాది జ్ఞానశూన్యంబులై ఆహారాది జ్ఞానమాత్ర నిష్టంబులై ఘ్రాణంబుల వలన ఎరుంగం తగిన వారిని ఎరింగుచు హృదయమున దీర్ఘానుసంధాన రహితంబులై వర్తించు ద్విశఫంబులు గల వృషభ మహిష అజ కృష్ణ సూక ఉష్ట్ర గవయ రురు మేష మకర నవకంబును ఏకశపంబు గల ఖరాశ్వాశ్వతర గౌర శరభచ మర్యాది షడ్కంబును పంచనకంబులు గల సునక శృగాల వ్యక వ్యాఘ్ర మార్జ శశ శల్యక సింహ కపి గుజ కూర్మ గోధామక భూచర ద్వాదశకంబును మసగరాది జలచరంబులను కంక గ్రద్ర బక శాన పాప భల్లూక బరిహంస సారస చక్రవాక కాకులోకాది ఖేచరంబులను అయ్యే నర్వాక్స్క్రోతంపై ఏకవిధంబగు మానుష సర్గంబు రజోగుణ ప్రేరితంపై కర్మకరణ దక్షంపై దుఃఖం వందును సుఖంబు కోరు. ఇది 9వ సర్గం, ఆఖరిది మానుష సర్గట. అంటే మొట్టమొదట 6 ఏమో అవన్నీ అవయవాలకు సంబంధించినవి, ఆ తర్వాత పంచేంద్రియాలు, తన్మాత్రలు, తత్వాలు, అవన్నిటి ఈ మిగతా వాటి మీద ప్రభావం చూపుతూ ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా చెప్పుకోవాలంటే మనం 7, 8, 9 మాత్రమే ఇవి ఫలవంతములైనవి. మిగతావి 6 కూడా వీళ్ళందరికీ వర్తిస్తాయి. అవి ఆ పంచభౌతిక ఆ తత్వాలన్నీ కూడా స్పర్శ రూప రసగంధాదులు ఇవన్నీ ఉన్నాయి కదా, పంచేంద్రియాలకు సంబంధించిన విషయాలు అందరికి కూడా ఉంటాయి. ఇవి అన్నీ ఈ 3 రకాల వాటికి కూడా ఉంటాయి అన్నమాట. మొత్తం 9 రకాలని చెప్పి ఆఖరిది మానవ సృష్టి అంటున్నాడు. 9వ సర్గం అనందగు, అదే మానుష సర్గంబు. ఈ త్రివిధ సర్గంబులు వైకృత సర్గంబులు అనంబడు. ఇంకా దేవసర్గంబు విను, అది 8 తెరంగులు. ఇంకా దేవతల గురించి కూడా చెప్తున్నాడు. అందు విబుధ పితృసురాదులు 3, గంధర్వ అప్సరసులు 1, యక్ష రక్షస్సులు ఏకంబును, భూత ప్రేత పిశాచంబులు 1, యక్షులు రాక్షసులు ఒక వర్గంట, భూత పిశాచంబులు 1, సిద్ధచారణ విద్యాధరులు ఏకంబును, కిన్నర కింపురుషులు 1 ఉండగా దేవసర్గంబయ్యే. ఇదంతా కలిపితే దేవసర్గం. అంటే రాక్షసులు కూడా దేవసర్గలోని వాళ్లే అన్నమాట. ఇట్టి బ్రహ్మ నిర్మితములైన దశవిధ సర్గంబులు ఎరింగించింది. ఇక మనువులను తదంతరంబుల ఎరింగించదా. దశ నిర్మితములైన దశవిధ సర్గంబుల గురించి చెప్పాను నేను, సృష్టిల గురించి. ఇక మనువులు అంటే వాళ్ళ లీడర్స్. వీళ్ళు మనువులు అంటే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క మనువు ఉంటాడనమాట. అంటే వాళ్ళు ఆ యుగానికి ఇప్పుడు మనకు నడిచేది వైవస్వత మనువుకి సంబంధించింది. మనువుల గురించి కూడా ఎరిగించారు. కల్పాదుల ఎందు ఈ ప్రకారమున స్వయంభూతుండును అమోఘ సంకల్పుండును అగు ఆ పుండరీకాక్షుండు రజోగుణయుక్తుండై స్రష్టయుగుచు స్వస్వరూపమైన విశ్వంబు ఆత్మీయ సామర్థ్యములను కల్పించే ఆ ఈశ్వరుని మాయా వ్యాపారములచే ఈ సృష్టి యందు అద్యావర్తంబులంబడి భ్రమించుచున్న మహీరుహంబురుంబోలే పూర్వపరభావములు ఎరుంగబడకుండు ఈ కల్పమునందుండు దేవాసురాదులు ప్రతి మన్వంతరమునందును ఇట్లా నామరూపములచే నిర్దేశింపబడుదురు. మరియు ఇందొక విశేషం ఎరింగించదా. కౌమార సర్గంబన్నది దేవసర్గాంతర్భూతం వయ్యును ప్రాకృత వైకృతో భయాత్మకంపై దేవత్వ మనుష్యత్వ రూపంపైన సనత్ కుమారాది సర్గంబరంబడే అమోఘ సంకల్పుండైన పునరీకాక్షుండు తను తాను ఇట్లు విశ్వభేదమును కల్పించనని మైత్రేయుడు విదురునకును చెప్పి కాల లక్షణంబు ఇరింగించువాడై ఇట్లనియే. విశ్వంలో ఉన్న భేదాలన్నీ చెప్పాడు, సృష్టి భేదాల్లో. ఆ తర్వాత మైత్రేయుని విధులను చెప్పి ఆ తర్వాత కాలం గురించి వివరిస్తున్నాడు. మనం ఈరోజు 340 నుండి 344 వరకు కేవలం 4 మాత్రమే చదువుకున్నాం. రేపు మనం మిగతా భాగాన్ని కొనసాగిద్దాం.